చందమామ కథ. నావికుడు సింద్బాద్. హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉండే కాలంలో బాగ్దాద్ నగరంలో సింద్బాద్ అనే పేదవాడు ఒకడుండేవాడు. వాడు బరువులు మోసి ఆ కూలి డబ్బులతో తన పొట్ట నించుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు మండుటెండలో పెద్ద బరువు ఎత్తుకొని ఒక ధనికుడు ఇంటి సమీపానికి వచ్చాడు. ఆ ఇంటి ముందు చక్కగా ఊడ్చి పన్నీరు చల్లటం చేత అక్కడ చల్లగా సుఖంగా ఉంది. మార్గస్థులు విశ్రాంతి తీసుకోవటానికని ఇంటి బయట ఒక బల్ల వేసి ఉన్నది. అందుచేత సింద్బాద్ తన బరువు కింద దింపుకొని బల్ల మీద చెతికిలబడి సువాసనతో కూడిన చల్లగాలి అనుభవించసాగాడు. వాడికి లోపలి నుంచి చక్కని జంత్రగాత్ర సంగీతము, కోయిలలు, చిలుకలు, గోరువంకలు మొదలైన పక్షుల అరుపులు వినవచ్చాయి. కూలి చేసుకునే సింద్బాద్ పరమానందం చెంది వాకిలి గుండా లోపలికి తొంగి చూశాడు. లోపల మనోహరమైన ఉద్యానవనం ఉన్నది. అందులో అనేక మంది బానిసలు, నౌకర్లు, అతిథులు కనిపించారు. అంతేకాదు రకరకాల వంటకాల వాసనలు, పానీయాల వాసనలు సింద్బాద్ వద్దకు గాలి వెంట వచ్చాయి. అటువంటి భూలోక స్వర్గాన్ని వాడు ఎన్నడూ కలలో కూడా ఊహించి ఉండలేదు. శరీర శ్రమ చేసి ఏది దొరికినా తిని సంతోషించే ఆ సింద్బాద్కు ఆ ఆవరణలో వాళ్ళంతా దేవతలుగా తోచారు. వాడు నిట్టూర్చి, ఓ అల్లా, నీ కరుణామృతం ఎవరిపై ప్రవహిస్తుందో ఈ అల్పుడికి ఎట్లా తెలుస్తుంది? ఈ ఇల్లు గల పెద్ద మనిషికి ఇంత సుఖమైన భోజనము, పానీయాలు, సమస్త వైభోగాలు సమకూర్చి నన్ను ఏమీ లేని దౌర్భాగ్యుడిగా ఉంచావు అని అల్లాకు విన్నవించుకున్నాడు. తర్వాత వాడు తన దారిద్ర్యం గురించి అప్పటికప్పుడు పాటలు కట్టి గొంతెత్తి పాడసాగాడు. వాడు అట్లా కాసేపు పాడిన తర్వాత బల్ల మీద నుంచి లేచి బరువు మళ్ళీ ఎత్తుకోబోతుండగా వాకిలి వద్దకు ఒక బానిస వచ్చి వాడితో, యజమాని నిన్ను లోపలికి రమ్మంటున్నారు, నా వెంట రా అన్నాడు. బరువులు మోసేవాడికి భయం వేసింది. వాడు ఏ విధంగానైనా లోపలికి వెళ్లకుండా తప్పించుకుందామని ఏవో సాకులు చెప్పాడు కానీ లాభం లేకపోయింది. చివరకు వాడు తన బరువును వాకిలి వద్ద కావలి ఉండేవాడికి ఒప్పగించి భయపడుతూ బానిస వెంట లోపలికి వెళ్ళాడు. భవనం లోపలి భాగం భూలోక వైకుంఠంగా ఉంది. ఇంటి నిండా గొప్ప గొప్ప వాళ్ళంతా ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. ఎక్కడ చూసినా అందమైన పువ్వులున్నాయి. రకరకాల అత్తర్లు గుమాయిస్తున్నాయి. బల్లల మీద కనీ విని ఎరగని వంటకాలన్నీ వడ్డించి ఉన్నాయి. అతిథులందరి మధ్య ఒక వృద్ధుడు తెల్లని గడ్డంతో టీవీగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖం చాలా అందంగా కలగలిగి ఉన్నది. బరువులు మోసేవాడు తన కళ్ళను తానే నమ్మలేక, నేను కలగంటున్నానో లేక ఇది ఇంద్రలోకమో అనుకుంటూ అందరికీ సలాములు చేసి మర్యాదగా చేతులు కట్టుకుని తల వంచుకొని నిలబడ్డాడు. వృద్ధుడు అతన్ని ఆదరంతో తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు. అతని ముందు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టాడు. అతడు భోజనం ముగించి చెయ్యి కడుక్కున్నదాకా వృద్ధుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. తర్వాత ఆయన, నాయనా, నువ్విప్పుడు నా అతిథివి, బిడియపడక ఈ పూటకు నీ ఇష్టం వచ్చినట్టు ఆనందించు. నీ పేరేమిటి అని అడిగాడు. బాబు, నేను కొద్ది కూలీకి ఘనమైన బరువులు మోస్తుంటాను. నన్ను సింద్బాద్ అని పిలుస్తారు అన్నాడు బరువులు మోసేవాడు వినయంగా. వృద్ధుడు నవ్వి, నా పేరు కూడా సింద్బాదే సుమా, నావికుడు సింద్బాద్. నిన్ను పిలిపించటానికి కారణమేమంటే నువ్వింతకు పూర్వం పాడిన చక్కటి పాటలు, వాటిని మళ్ళీ వినాలని ఉంది అన్నాడు. బరువులు మోసేవాడు సిగ్గుపడుతూ, బాబు, నేను పేదవాణ్ణి, మొరటువాణ్ణి, అందుచేత అలాంటి పాటలు పాడాను. దుఃఖం నా చేత అటువంటి పాటలు పాడించింది. తమరు నన్ను క్షమించాలి అన్నాడు. నువ్వు ఆ పాటలకు సిగ్గు చెందవలసిన పని ఎంత మాత్రమూ లేదు. నువ్వు నా సోదరుడు వంటి వాడివి. ఆ పాటలు నా చెవులకు చాలా ఆనందం కలిగించాయి. వాటిని మరొకసారి దయచేసి పాడు అన్నాడు నావికుడు సింద్బాద్. బరువులు మోసేవాడు గొంతెత్తి పాడాడు. తర్వాత వృద్ధుడిలా అన్నాడు, నాది కూడా అతి విచిత్రమైన కథే. దానిని నీకు చెబుతాను. నేను ఈ స్థితికి రావటానికి పూర్వం చాలా బాధలు పడ్డాను. ఆ సంగతి నా కథ వింటే నీకే తెలుస్తుంది. నమ్మశక్యంగాని శ్రమలు పడి ప్రమాదాలను ఎదుర్కొని దురదృష్టాల పాలై యాతనలను అనుభవించి సంపాదించిన డబ్బుతో ఈ ముసలితనంలో సుఖపడుతున్నాను.
నేను 7 సార్లు సముద్రాలపై ప్రయాణాలు చేశాను. ఆ సముద్రయానాలలో నాకు జరిగిన అనుభవాలు విన్నవాళ్ళు నిర్ఘాంతపోతారు. కానీ అలా జరగాలని రాసిపెట్టి ఉండటం చేతనే అవి జరిగాయి. విధి లిఖితం జరిగే తీరుతుంది. తర్వాత నావికుడు సింద్బాద్ బరువులు మోసేవాడికి తన మిగిలిన అతిథులకు తన అనుభవాలను ఈ విధంగా చెప్పసాగాడు. ఇంకా ఉంది.